ఇక్కడ ప్రస్తుతం మనం రిలయన్స్ ఎలీసియం అనే ఒక అపార్ట్మెంట్ సెగ్మెంట్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే నియోపోలిస్. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు ఆఫర్ దిస్ ప్రైస్ హియర్ ఇన్ మోకిలా? సో యూ హ్యావ్ డిఫరెంట్ ఆఫరింగ్స్. ఒక బ్లాక్ వచ్చేసి మీకు మినిమం సైజ్ 2253 ప్రీమియం సెగ్మెంట్ మేడం. దిస్ ఇస్ అ ప్రీమియం ప్రాజెక్ట్. వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బీయింగ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్? ఇదొక స్పెషల్ బ్రిక్ మేడం. దీస్ ఆర్ కాల్డ్ పోరోథర్మ్ బ్రిక్స్. ఓకే. హీటెడ్ at 1000 degrees ప్లస్ టెంపరేచర్ హీట్ అయి ఉండడం వల్ల ఫైర్ రెసిస్టెంట్. డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఈ లోకల్ ఏరియాస్? వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ టు కమ్ వాస్ ఇండస్ ఇంటర్నేషనల్. కాకుండా అవినియా స్కూల్ ఉంది. జిమ్ తో పాటు ఇంకేమేమి ఫెసిలిటీస్ బయట ఉన్నాయండి? We have an exclusive clubhouse, board games ఒక రూమ్ ఉంది, ప్రాపర్ బ్యాడ్మింటన్ అండ్ స్క్వాష్ కోర్ట్, రూఫ్ టాప్ టెన్నిస్ కోర్ట్. చాలా అయిపోతుంది కదా, 3-4 కోట్లు అయిపోతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. ఆల్ పుట్ టుగెదర్ ఇట్ విల్ బి లెస్ దెన్ 2 CR. మీరు అనుకుంటే 3-4 crores. లెస్ దెన్ 2 CR. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం క్లీన్ అండ్ గ్రీన్ ప్రామిసింగ్, అసలు అందరికీ చాలా కలల ప్రపంచం అయిన మోకిలాలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే నియోపోలిస్ మొన్నటికి మనం చూసాం. 100 కోట్లకి ఎకరాలు అమ్ముడుపోయాయని కూడా చూసాం మనం. ఇక్కడ ప్రస్తుతం మనం రిలయన్స్ ఎలీసియం అనే ఒక ప్రీమియం అపార్ట్మెంట్ సెగ్మెంట్కి వచ్చామన్నమాట. ఈ అపార్ట్మెంట్ వెంచర్లో మనకి 2250 చదరపు అడుగుల నుంచి 4750 చదరపు అడుగుల వరకు ప్రీమియం సెగ్మెంట్లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ తయారవుతున్నాయి. కామన్గా ఉండే ఫీచర్స్తో పాటు ఐడియల్ లొకేషన్ ఈ వెంచర్ని చాలా డిజైరబుల్గా తయారు చేసింది. ఇంతకీ ఈ వెంచర్లో ఉండే ఫీచర్స్ ఏమిటి, అలాగే రేపటి రోజుల్లో చుట్టూ ఏం డెవలప్మెంట్ జరగబోతోంది, అండ్ అలాగే ఎవరెవరి కోసం ఇలాంటి అపార్ట్మెంట్. లెట్స్ టాక్ టు హరిహరన్ గారు, ఇక్కడ జనరల్ మేనేజర్ సేల్స్. ఫాలో మీ. సో హరిహరన్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ ఈ ఏరియానే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవ్రీబడి నోస్ మోకిలా, బట్ ఐ థింక్ మోకిలాని చూస్ చేసుకోవడం వెనక చాలా రీజన్స్ ఉండుంటాయి ఈ వెంచర్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకిలాలో ఎవరెవరు సెటిల్ అవుతారు సార్? మోకిలా ట్రెడిషనల్ గా చూసుకుంటే విలాస్ కోసం చాలా ఫేమస్ మేడం. ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ మోకిలాలో ఫస్ట్ విలా వెంచర్ మాదే మేడం, రిలయన్స్ గ్రీన్ విలేజ్. రైట్. వే బ్యాక్ ఇన్ 2005-06 లో స్టార్ట్ చేసాం. 450 స్క్వేర్ యార్డ్స్ మినిమం సైజ్ తో కట్టాం ఆ రోజుల్లో. అది ఆ రోజుల్లో ఆఫ్ కోర్స్ రేట్ వాస్ డిఫరెంట్ అనుకోండి. ఒక 7-8 years బ్యాక్ లాస్ట్ ఫేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసాం. రైట్. అండ్ దేర్ ఆర్ పీపుల్ హ్యాపీలీ లివింగ్ దేర్. ఇట్స్ అ వెరీ లార్జ్ కమ్యూనిటీ. మిక్స్డ్ ప్రొఫైల్ మేడం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్. సో ఆ రోజుల్లో ఇట్ వాస్ సపోజ్ టు బి వెరీ అవుట్ ఆఫ్ ద సిటీ. కాబట్టి పీపుల్ హూ వాంట్ అ పీస్ఫుల్ అండ్ అ లగ్జరియస్ కైండ్ ఆఫ్ అ లివింగ్, దే చోజ్ మోకిలా. తర్వాత చాలా విలా వెంచర్స్ వచ్చాయి. ఈ మధ్య ఒక లాస్ట్ 4-5 years నుంచి అపార్ట్మెంట్ కమ్యూనిటీ స్టార్ట్ అయ్యాయి మేడం. వన్ గుడ్ థింగ్ ఈస్ దట్ మోకిలాలో హై రైజెస్ లేవు, మీకు లేవు, ఎక్కువ లేవు మేడం. హై రైజెస్ లేవు, మాక్సిమం 15-16 floors ఈ మధ్య వస్తున్నాయి. అండ్ ఇంక్లూడింగ్ మా ప్రాజెక్ట్ రిలయన్స్ ఎలీసియం, దిస్ ఈజ్ 14 and 16 floor స్ట్రక్చర్. ఒక బ్లాక్ వచ్చేసి 14 floor, నెక్స్ట్ 2 blocks వచ్చేసి 16 floors. సో ఇట్స్ అ లో డెన్సిటీ ఏరియా మేడం. ఓవరాల్ మోకిలా చూసుకుంటేనే లో డెన్సిటీ. లో డెన్సిటీలో మా ప్రాజెక్ట్ ఇంకా లో డెన్సిటీ, బట్ మోకిలా యాజ్ సచ్ ఇస్ అ లో డెన్సిటీ లొకేషన్. దానివల్ల మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, కనెక్టివిటీ ఎంత బాగుంది. రోడ్ చూసుకుంటే మీరు కనెక్టివిటీ మా సైట్ ఎదురుగానే యూ హ్యావ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 feet రోడ్ రావాలి. యాజ్ ఆఫ్ నో ఇట్స్ 4 lane, మంచి కనెక్టివిటీ రోడ్. సో కన్వీనియన్స్ అన్ని ఉన్నాయి మేడం మోకిలాలో. ఎస్, యూర్ రైట్, మోకిలా ఇస్ నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ హైదరాబాద్. ఇద్దరం ఒకటే సార్ అన్నాం. మన ఇంటికి ఇక్కడ చెప్తున్నా నియోపోలిస్ నుంచి 15 minutes మాత్రమే దూరంలో ఉండే రిలయన్స్ ఎలీసియం కి చుట్టాలు రాబోతున్నారు మీకు. వెరీ సూన్ సార్. ఇప్పుడు మనం నియోపోలిస్ అప్రిసియేషన్ గురించి చాలా ఒక పెద్ద చర్చ జరిగింది. మనం చూసాం ఎంత ధరలు పెరిగిపోయాయి. అంటే ఇక్కడ నుంచి కేవలం 15 నిమిషాల దూరంలోనే నియోపోలిస్ ఉంది. అంతే. అక్కడ మీరు ఇస్తున్న ప్రైసెస్ తో కంపేర్ చేసుకుంటే అక్కడ దాదాపు సగానికి సగమే వస్తుంది మనకి అపార్ట్మెంట్. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు ఆఫర్ దిస్ ప్రైస్ హియర్ ఇన్ మోకిలా? మేడం ఫ్రాంక్లీ నియోపోలిస్ రీసెంట్ ఆప్షన్ లో 150 crores వెళ్తుంది ఎకరం. అవును. ఆ ప్రైస్ లో ల్యాండ్ తీసుకుని కడితే ఆ ప్రైస్ కంటే తక్కువ అమ్ముతారు వాళ్ళు. సో దట్ ఈస్ వన్ బిగ్ డిఫరెన్స్. మీరు చెప్పినట్టుగా 15 minutes డ్రైవ్ లో అక్కడ మీకు ఒక 2 CR పెడితే, 2 కోట్లు పెడితే అక్కడ 1400-1500 square feet can cover. More than double the size here, you can get at a similar price. So we have different offerings. ఒక బ్లాక్ వచ్చేసి మీకు మినిమం సైజ్ 2253 మేడం. సో లైక్ ఇందాక చెప్పినట్టుగా దిస్ ఇస్ అ ప్రీమియం ప్రాజెక్ట్. ఆ ప్రీమియంనెస్ కోసమే మినిమం సైజ్ స్టార్ట్స్ ఓన్లీ ఫ్రమ్ 2253. చిన్న సైజెస్ లేవు, 2 BHKs మేడం. 2253 నుంచి బి బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ 2253 సైజెస్, గ్రౌండ్ ప్లస్ 16 floors. ఏ బ్లాక్ వచ్చేసి సి బ్లాక్ ఆల్సో సిమిలర్లీ మీకు గ్రౌండ్ ప్లస్ 16 floors మేడం. అందులో వచ్చేసి 2850, 2900, 3000 ఆ సైజ్ లో ఉంటాయి. ఇంకొంచెం పెద్దవి.
సో ఆ స్టార్టింగ్ సైజ్ ఈస్ ఫర్ 2253, దెన్ హైయర్ సైజ్ ఆఫ్ 28, 29, 3000 లెవెల్లో. దిస్ వన్ ఎక్స్క్లూజివ్ బ్లాక్ టవర్ ఏ విచ్ వి కాల్ అస్ జెన్ టవర్. అది యాక్చువల్గా 4755 మేడం. ఆల్ ఫ్లాట్స్ ఆర్ 4755. అల్టిమేట్ ప్రీమియం అనమాట. అబ్సల్యూట్లీ మేడం. అది మనం ఇందాక చెప్పినట్టుగా విలాస్కి ఫేమస్ ఉన్నాం మొకిలా. విలాస్ జనరల్లీ ఈ సైజ్ ఉంటాయి మేడం. కాకపోతే విలాస్ ఇఫ్ యూ సీ దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ గ్రౌండ్ ప్లస్ 2 floors లైక్ దట్. సో మీరు ఒక సింగిల్ ఫ్లోర్లో 4755 సైజ్ చూస్తే యూ కాంట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ సైజెస్ ఇట్ విల్ బీ. ఇట్స్ అ 4 BHK ప్లస్ 1 మల్టీపర్పస్ రూమ్ అండ్ అ మెయిడ్ రూమ్. అన్ని కలిపిచ్చేసారు. సో హ్యాపీగా ఫ్యామిలీ సెటిల్ అయిపోవడానికి పర్ఫెక్ట్ సెగ్మెంట్. ఆ టవర్ ఇన్ఫాక్ట్ కొన్న వాళ్ళు కూడా ప్లస్ వచ్చి చూసే వాళ్ళు కూడా దే ఆర్ దట్ ప్రొఫైల్ హు మిస్డ్ అవుట్ బయింగ్ అ విలా ఇన్ మొకిలా. అది ఇప్పుడున్న ల్యాండ్ రేట్ కి విలా కొనడం కష్టం మొకిలాలో. డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఈ లోకల్ ఏరియాస్ లో? అంటే ఈ మోకిలా మొత్తం ప్రాంతం అంతా స్కూల్స్, కాలేజెస్, స్కూల్స్ పరంగా చూసుకుంటే మోకిలాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ టు కమ్ వాజ్ ఇండస్ ఇంటర్నేషనల్. ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే ఇండస్ ఇంటర్నేషనల్ కాకుండా అవినియా స్కూల్ ఉంది. దెన్ యూ హ్యావ్ క్వాంటియం, తర్వాత ఇక్ఫా ఎదురుగా SMP ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ రన్నింగ్ స్కూల్స్. అవును. ప్లస్ అనదర్ గుడ్ థింగ్ ఈస్ దట్ ఇంకో 2-3 years లో మీకు మోకిలాలో ఒక 7-8 schools ఉంటాయి మేడం. ఒక 3 to 4 large schools హ్యావ్ బాట్ ఆర్ లీజ్డ్ లార్జ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్స్. నేను చెప్పే స్కూల్స్ అన్ని కూడా ఇది మామూలుగా చిన్న ఏదో 1 acre 2 acre కాదు మేడం. 5 acres, 7 acres, 12 acres అలాంటి క్యాంపసెస్ వస్తున్నాయి. సో మోకిలా ఇస్ గోన్ టు బి వన్ బిగ్ స్కూల్ హబ్. సో దాట్ ఆల్సో ఇంక్రీజెస్ ద హౌసింగ్ డిమాండ్. రైట్. రెంట్ కావచ్చు, కొనడానికి కావచ్చు. సో మోకిలా విల్ బికమ్ మోర్ ఫేమస్ బికాస్ ఈ స్కూల్ పిల్లల పేరెంట్స్ వల్ల మోకిలా ఇంకా తెలిసి వస్తుంది. దే కమ్ ఫర్ పేరెంట్ టీచర్స్ మీట్, లేదా డ్రాప్ చేయడానికి రావడం వల్ల ఈ ఏరియా ఇంకా బాగా ఫేమస్ అవుతుంది దానివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, రద్దీగా ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే 30 నిమిషాల కంటే మంచి డ్రైవ్, చాలా సీనిక్ బ్యూటీ ఉండే డ్రైవ్తో ఒక అరగంట డ్రైవ్ చేయడం అనేది కొంచెం అవతలకు ఉన్నా కూడా ఇట్స్ నాట్ అ బ్యాడ్ డ్రైవ్ ఎట్ ఆల్. మేము ఆ కస్టమర్స్కి వి కాల్ దిస్ అస్ ప్లెజర్ డ్రైవ్. సో ఇట్స్ యాక్చువల్లీ ప్లెజర్ డ్రైవ్. ట్రాఫిక్ లేకుండా చెప్పాలనుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఐటీ హబ్స్ దగ్గర నుంచి 8 kilometers అంటారు. మణికొండ ఫర్ ఎగ్జాంపుల్, మణికొండ నుంచి వెళ్ళడానికి వాళ్ళు 40 minutes పడుతుంది. ఇక్కడ నుంచి దానికన్నా తక్కువ టైంలో వెళ్ళిపోతారు మీరు. ప్లస్ ఇట్ విల్ బి అ ప్లెజర్ డ్రైవ్. వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బీయింగ్ యూస్ టు కన్స్ట్రక్ట్? దాన్ని హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందా, లేకపోతే చలి? ఇప్పుడు ఈ చలికాలం చూసాను చాలా, అలాంటి వాటికి మెటీరియల్స్లో మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ఒక స్పెషల్ బ్రిక్ మేడం. దీస్ ఆర్ కాల్డ్ పోరోథర్మ్ బ్రిక్స్. ఓకే. ఒక జర్మన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది బెంగళూరు దగ్గర తుమ్కూరులో. ఆ ఫ్యాక్టరీ నుంచి మేము తీసుకుంటాం అన్నమాట ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ట్రీటెడ్ ఎట్ 1000 degrees ప్లస్ టెంపరేచర్లో ట్రీట్ అయి ఉండడం వల్ల ఫైర్ రెసిస్టెంట్, లాంగ్ డ్యూరబిలిటీ, 150 years స్పాన్ ఆఫ్ లైఫ్ దీన్ని. ప్లస్ దిస్ హెల్ప్స్ టు కీప్ ది టెంపరేచర్ కూల్. సో వింటర్స్లో కొంచెం వార్మ్త్ ఇస్తుంది అండ్ సమ్మర్స్లో కొంచెం కూల్నెస్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 2.5 times ద కాస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ వన్స్. ఇందాక చెప్పినట్టుగా ప్రీమియంనెస్లో వన్ ఆఫ్ ద థింగ్స్, అంటే ఊరికే మాటల్లో కాదు, మేము ఈవెన్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో చూపిస్తున్నాం ప్రీమియంనెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియం థింగ్ విచ్ వర్ యూజింగ్. వాట్ అబౌట్ ఇంటర్నల్ ఫ్లోరింగ్కి వాటికి మీరు స్టాండర్డ్ మెటీరియల్స్ వాడారా? అన్ని మంచి ప్రీమియం ఫిట్టింగ్స్ వాడుతున్నాం మేడం. ఏ టవర్లో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ విలెరాయ్ అండ్ బాష్ మేక్ CP ఫిట్టింగ్స్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ విచ్ ఆర్ అట్లీస్ట్ ఈ ఏరియాలో అన్హర్డ్ ఆఫ్. అంటే నియోపోలిస్ లాంటి లార్జ్ ప్రాజెక్ట్స్లోనే యూ కుడ్ హర్డ్ దోస్ బ్రాండ్స్ అనమాట. BNC బ్లాక్లో టోటో ఆర్ గ్రోహే మేక్ అనమాట ఈక్వలెంట్. అండ్ వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, అంటే వేరే ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంత ప్రీమియంనెస్ ఇవ్వడానికి ఒకటి మాటల్లో కాదు, లైక్ ఐ సెడ్ యాక్షన్లో కూడా చూపించాలి. మిట్సుబిషి ఎలివేటర్స్ వాడుతున్నాం మేడం. సో మిట్సుబిషి ఎలివేటర్స్ ఈ ఏరియాలో ఎవరు, నోబడీ కెన్ ఈవెన్ టాక్ అబౌట్ మిట్సుబిషి. మిట్సుబిషి ఇస్ అ వెరీ హై అండ్ ఎలివేటర్, యూ నో దట్ వెరీ వెల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లాక్లో ప్రతి ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. 3 లిఫ్ట్స్ ఇచ్చి 4 ఫ్లాట్లకి 3 లిఫ్ట్స్, ఒకటి సర్వీస్ లిఫ్ట్ కాకుండా 2 లిఫ్ట్స్ అన్నమాట. చాలా అద్భుతం అది అసలు. అంటే చాలా మందికి ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఈ కన్సర్న్స్ ఉంటాయి, అవన్నీ మీరు అడ్రస్ చేసేసారు. సిమిలర్లీ BNCలో కూడా ఇనఫ్ లిఫ్ట్స్ ఉన్నాయి, 6 ఉంటాయి C బ్లాక్లో అనమాట. సో లిఫ్ట్స్ ఆర్ ఆల్ మిట్సుబిషి మేక్. చాలా బాగుంది. ఇంటీరియర్ చెప్పినట్టుగా అండ్ అదర్ థింగ్స్, స్టైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని మంచి మేక్ వాడతాం అండ్ లార్జ్ సైజెస్ వాడతాం మనం. చాలా బాగుంది ఇక్కడ చూస్తుంటే. ఈ టవర్ ఏంటి సార్? జెన్ టవర్ అని కూడా ఉంది. జెన్ టవర్ మేడం. టవర్ ఏని వి ఆర్ కాలింగ్ ఇట్ as జెన్ టవర్. ఓకే. అల్ట్రా ప్రీమియం. అల్ట్రా సైజెస్ ప్రకారంగా, బట్ మా ప్రాజెక్ట్ ని వి కాల్ ఇట్ as ప్రీమియం. స్పేస్ డివిజన్ గురించి మాట్లాడదాం. మీరు ఎలా అంటే ఇప్పుడు మోడర్న్ స్పేసెస్ మారిపోయాయి. ఒకప్పుడు ఓపెన్ కిచెన్ వచ్చింది, ఇంకో అప్పుడు మళ్ళీ ఓపెన్ డైనింగ్ ఏరియా, డ్రాయింగ్ కమ్ డైనింగ్, ఇలా రకరకాలు వచ్చేసాయి. ఫ్యామిలీ రూమ్ కాన్సెప్ట్, డెన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ రూమ్లు ఉండాలి. అలా మీరు ఏమేమి ఫీచర్స్ పెట్టారు అవుట్ సైడ్ దీస్ అపార్ట్మెంట్స్ అండ్ ఇన్సైడ్ ది అపార్ట్మెంట్ మేడం? లార్జ్ బెడ్రూమ్స్, లైక్ ఐ సెడ్, లివింగ్ ఏరియా సపరేట్గా, డైనింగ్ ఏరియా సపరేట్గా. సో పీపుల్ కెన్ కన్వర్ట్. యాక్చువల్గా మనం చేసి ఇవ్వడం అనేది ఈజీ, కాకపోతే అది ఇట్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దట్ ఏరియా. రైట్. సో మేము రెడీగా చేసి ఇచ్చేది దేర్ ఇస్ అ స్టోర్ రూమ్ అండ్ దేర్ ఇస్ అ పూజా రూమ్. అది కాకుండా దేర్ ఆర్ బెడ్రూమ్స్ అండ్ లివింగ్, డైనింగ్ ఏరియా అండ్ లార్జ్ బాల్. మనకి ఇది ముందు కనిపించేదే టవర్ ఏ మేడం, జెన్ టవర్. ఇక్కడ చూస్తున్నాం. ఇది గ్రౌండ్ ప్లస్ 14 floors మేడం.
ఇది వచ్చేసి మీకు నేను చెప్పినట్టుగా ఎక్స్క్లూజివ్ 4 BHKs విత్ 4755 సైజ్, 4 bedrooms ప్లస్ మల్టీపర్పస్ రూమ్ ప్లస్ ఒక మేడ్ రూమ్ రైట్ రైట్ రైట్. ఇది హై సీలింగ్ రూమ్. ఇందాక చెప్పినట్టుగా విల్లా లుక్ అనమాట. నార్మల్ గా స్టాండర్డ్ వచ్చేసి వేరే 2 బ్లాక్ లో జనరల్ గా అన్ని అపార్ట్మెంట్స్ కూడా 10 feet ఇస్తారు. ఇది 11.5 feet ఉంది అనమాట హై సీలింగ్. ఓకే సార్. దాని వెనకాల కనిపించేది బి బ్లాక్. సో దట్ హాస్ గాట్ 8 flats ఇన్ ఈచ్ ఫ్లోర్ అనమాట. దాంట్లో 135 ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కనిపించేది సి, దాంట్లో 9 per floor ఉంటాయి. అది వచ్చేసి 152. సో 60, 135, 152 టోటల్ గా 347. తర్వాత వీ హ్యావ్ వన్ వెరీ యూనిక్ థింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ జనరల్ గా అందరూ బ్యాడ్మింటన్ కోర్టు, స్క్వాష్ కోర్ట్ అని చెప్పేస్తారు. కాకపోతే వీఆర్ యాక్చువల్లీ గివింగ్ అ ప్రాపర్ బ్యాడ్మింటన్ అండ్ స్క్వాష్ కోర్ట్ విచ్ ఈస్ అ హై సీలింగ్ వుడెన్ ఫ్లోరింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్రాపర్ బ్యాడ్మింటన్ కోర్ట్, చాలా అంటే ప్రొఫెషనల్. యాక్చువల్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ఉండేటట్టు. అలాగే సిమిలర్లీ స్క్వాష్ కోర్ట్. రైట్ రైట్. అది కాకుండా ఇందాక మీరు చూస్తున్నట్టుగా రూఫ్ టాప్ టెన్నిస్ కోర్ట్. ఓహో, దిస్ ఈజ్ యూనిక్. జనరల్ గా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ చాలా మంది ఇస్తారు, బట్ అవర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఇన్ ది level 1. స్విమ్మింగ్ పూల్ ఈజ్ అ టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ విచ్ కెన్ బి యూస్ 365 days. సో ఈ ఫెసిలిటీస్ తో పాటు కార్ పార్కింగ్ విషయం ఏంటండి? హౌ హ్యావ్ యూ కార్ ప్రొవైడెడ్ పార్కింగ్ వీ హ్యావ్ ఇనఫ్ కార్ పార్కింగ్ మేడం. బై డిఫాల్ట్ ఏంటంటే మేము 3 BHKs కి, దట్ ఈస్ టవర్ బి అండ్ టవర్ సి కి 2 పార్కింగ్స్ ఇస్తున్నాం. సిమిలర్లీ టవర్ ఏ కి 3 కార్ పార్కింగ్స్ ఇస్తున్నాం. ఓహో, అది కాకుండా విల్ హ్యావ్ గెస్ట్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది. వీ హ్యావ్ ఇనఫ్ కార్ పార్కింగ్. 2 cellars కాబట్టి వీ హ్యావ్ ఇనఫ్ కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ ఉంది. అది కాకుండా ఓపెన్ డోర్ అమ్యూనిటీస్. ఓపెన్ డోర్ అమ్యూనిటీస్ లో అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ థింగ్స్, ఆ గార్డెన్ ఈ గార్డెన్ అంటారు, సీటింగ్ ఏరియా అవన్నీ ఎలా ఉన్నాయి. అది కాకుండా వన్ స్పెషల్ థింగ్ ఇస్ వీ హ్యావ్ యాంఫీ థియేటర్ విచ్ హెస్ గోట్ ఎలివేటెడ్ వాక్వే. ఎలివేటెడ్ వాక్వే నుంచి మీరు యాంఫీ థియేటర్కి వెళ్ళొచ్చు. దట్ గివ్స్ అ వెరీ ప్రీమియం లుక్ అనమాట దానికి. అది కాకుండా వన్ స్పెషల్ థింగ్ విచ్ వీ కెప్ట్ ఇన్ మైండ్ ఇస్ ఫర్ ది ప్రొఫైల్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇయర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పెట్ లవర్స్. ఇంత దూరం వచ్చేసి అలా పెట్ పార్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. పెట్ పార్క్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ కి ఏం చేస్తున్నారు? సీనియర్ సిటిజన్స్ సిట్టింగ్ ఏరియా ఉంది. వీ హ్యావ్ క్లబ్ హౌస్ లో వీ హ్యావ్ రీడింగ్ రూమ్, లైబ్రరీ లాంటి ప్లేస్, గ్రాసరీ స్టోర్ కి ప్రొవిజన్ ఉంది, కోవర్కింగ్ స్పేస్ కి ప్రొవిజన్. చెప్పక్కర్లేదు, లేడీస్ కి బ్యూటీ పార్లర్ కూడా వచ్చేస్తాయి. సో ఇట్ హాస్, అంటే మనకి ఒక ఫ్యామిలీ ఉండడానికి కావాల్సినవన్నీ కూడా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ చిన్న కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఇక్కడ ఉంటాయి. యా, కార్ వాష్ ఏరియాస్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అన్నమాట. పైప్ గ్యాస్ ఇస్తున్నాం. మరి ఇన్ని ఫెసిలిటీస్ పెట్టి ఇక్కడికి రావాలంటే 2250 బేర్ మినిమం చదరపడుగులు, అంటే ఒక అపార్ట్మెంట్ కొనడానికి చాలా అయిపోతుంది కదా. 3-4 కోట్లు అయిపోతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. మాకేంటంటే 2 kind of ప్రైజింగ్స్ మేడం. టవర్ ఏ ఇందాక చెప్పినట్టుగా హై సీలింగ్ కాబట్టి దిస్ ఆర్ మోర్ కాస్ట్. అది వచ్చేసి 6740, 6750 అనుకోవచ్చు per square foot. పర్ ఎస్ఎఫ్టీ మేడం, బేస్ ప్రైస్ మాత్రమే. అండ్ ఫర్ టవర్ బిఎన్సి ఇట్ ఈస్ 5999 or 6000 అనుకోవచ్చు. అది 6000 చొప్పున మీరు 2253 తీసుకుంటే మీకు ఆల్ పుట్ టుగెదర్ ఇట్ విల్ బి లెస్ దెన్ 2 CR. మీరు అనుకుంటే 3-4 crores, లెస్ దెన్ 2 CR 1.7, 1.8 రేంజ్ లో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్. మీరు నేను చెప్పేది ఇంక్లూడింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్ని కలుపుకుంటుంది. సో ఇట్స్ అ కాంపాక్ట్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ లివింగ్ దట్ యూర్ ప్రొవైడింగ్ హియర్ ఇన్ అ ప్రీమియం సెగ్మెంట్. అది దృష్టిలో ఉంచుకునే 347 అపార్ట్మెంట్స్ పెట్టాం. అంటే దిస్ ఈస్ కాల్డ్ లో డెన్సిటీ మేడం. అంటే రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో డెన్సిటీ అంటే పర్ ఏకర్ కి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి. అది సో మనది పర్ ఏకర్ కి 80 యూనిట్స్ వస్తున్నాయి మేడం. అండ్ మీరు హై రైజెస్ అంటే సిమిలర్ ఫ్లోర్ తీసుకుంటే ఇంకా హై రైజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి. 120, 140, 150 పర్ ఏకర్ యూనిట్స్ ఉంటాయి మేడం. అవును, కాబట్టి 80 ఉన్నాయి కాబట్టి దట్ వే ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్, లాట్ ఆఫ్ లంగ్ స్పేస్. ఎలాగో మోకిలా ఇస్ ఎనీవే క్లీన్ అండ్ గ్రీన్. అది కాకుండా దాంతో పాటు ప్రాజెక్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఇది మనం రేరాలో యాజ్ పర్ రేరా 2027 డిసెంబర్, కాకపోతే అట్లీస్ట్ ఒక 4-5 months ముందే హ్యాండ్ ఓవర్ కి, ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే ప్లాన్ లో ఉన్నాం. సో అరౌండ్ జూన్, జూలై ఆ టైం అనుకుంటున్నాం 2027. చాలా బాగుంది హరిహరన్ గారు. ఐఎమ్ క్యూరియస్ టు సీ మీ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో అని. వెళ్ళొచ్చా మనం? యా, డెఫినెట్లీ చూద్దాం. చాలా బాగుంది వైబ్. లెట్స్ సీ ది అపార్ట్మెంట్స్. yes మేడం, షూర్. yes, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా సార్? టవర్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది మేడం. ఇంటర్నల్ వర్క్స్ అవుతుంది. ఇంటర్నల్ వర్క్ అవుతుంది. యా, ఇదంతా ఎలా ఫ్లోరింగ్, సార్? టైలింగ్ అంటే మేడం దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, అందుకే డిసెంబర్ 2027 అని చెప్పి రేరాలో ఇచ్చాం. కాకపోతే దాని ముందే ఇందాక అన్నట్టుగా ఒక 5-6 months ముందే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే ప్లాన్ ఉన్నాం. రైట్. మనకి ఇది ముందు కనిపించేదే టవర్ ఏ మేడం, జెన్ ఇది టవర్ టవర్. ఇక్కడ చూస్తున్నాం. ఇది గ్రౌండ్ ప్లస్ 14 floors మేడం. ఇది వచ్చేసి మీకు నేను చెప్పినట్టుగా ఎక్స్క్లూజివ్ 4 BHKs విత్ 4755 సైజ్, 4 bedrooms ప్లస్ మల్టీపర్పస్ రూమ్ ప్లస్ ఒక మేడ్ రూమ్. రైట్ రైట్ రైట్. ఇది హై సీలింగ్ రూమ్. ఇందాక చెప్పినట్టుగా విల్లా లుక్ అనమాట. నార్మల్ గా స్టాండర్డ్ వచ్చేసి వేరే 2 బ్లాక్ లో జనరల్ అన్ని అపార్ట్మెంట్స్ కూడా 10 feet ఇస్తారు. ఇది 11.5 feet ఉంది అనమాట హై సీలింగ్. ఓకే సార్. దాని వెనకాల కనిపించేది బి బ్లాక్. సో దట్ హాస్ గాట్ 8 flats ఇన్ ఈచ్ ఫ్లోర్ అనమాట. దాంట్లో 135 ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కనిపించేది సి, దాంట్లో 9 per floor ఉంటాయి. అది వచ్చేసి 152. సో 60, 135, 152 టోటల్ గా 347. మనకి ఇక్కడ నుంచి 15 minutes నియోపోలిస్కి వెళ్తే
హాఫ్ ద స్పేస్ వస్తుందండి ఈ ప్రైస్ కి, మనకు తెలుసు. అంటే అబ్సల్యూట్. ఒక ఏరియాకి డిమాండ్ క్రియేట్ అయిపోయిందంటే ఎందుకు అయిపోయిందో సరే అయిపోతుంది, బట్ ఇది కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది సార్ అప్రిసియేషన్ ఇక్కడ ఈ ఏరియాలో? అప్రిసియేషన్ చాలా బాగుండాలి మేడం, బికాస్ నాకు చెప్పినట్టుగా న్యూ పోలీస్ వాళ్ళకి ఆ ఆప్షన్ లో తీసుకున్న రేట్స్ కి వాళ్ళకి ఆ ప్రైస్ కన్నా తక్కువ అమ్మలేరు వాళ్ళు. అండ్ చుట్టూ మీరు చెప్పారు ఇందాక, ఇది నేను చెప్పినట్టుగా లేఅవుట్ ఏరియా మేడం. అది ఇది లేఅవుట్ ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటారు అన్న G+ మాక్సిమం 2 కట్టుకోవచ్చు అంతకన్నా. ఈ వెనకాల విల్లాస్, అటు విల్లాస్, ఎదురుగా రోడ్ ముందు కూడా విల్లాస్. సో ఇక్కడ హై రైజెస్ వచ్చి ఎయిర్ ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా లేవు. అవకాశాలు లేవు. బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. Yes, ma'am. సో హూ ఇస్ దిస్ ఐడియల్ ఫర్ సార్? మీరు చెప్పారు ఇందాక బ్యూరోక్రాట్స్, అలాగే కొంచెం సెమీ రిటైర్డ్ పీపుల్. అదే మేడం, యాక్చువల్లీ మిక్స్డ్ ప్రొఫైల్స్ మేడం. టవర్ 2 చూసుకుంటే మీకు 2253 సైజ్ లో ఐటీ ప్రొఫెషనల్స్ అరౌండ్ 30-35 నుంచి 40-45 రేంజ్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. అదే పీపుల్ హూ ఆల్రెడీ స్టార్టెడ్ ఎర్నింగ్ అ డీసెంట్ ఇన్కమ్, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు మేడం టవర్ బి కి. రైట్. అగైన్ టవర్ సి చూసుకుంటే ఇట్స్ మిక్స్. దెర్ ఆర్ డాక్టర్స్, దెర్ ఆర్ బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ రిటైర్డ్ అఫీషియల్స్, పీపుల్ ఆర్ యet జస్ట్ అబౌట్ టు రిటైర్. 2 years తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ వచ్చే వాళ్ళు, రిటైర్మెంట్ తర్వాత పీస్ఫుల్ లొకేషన్ ఉందాం అలాంటి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఏ టవర్ లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ NRIs who have bought it for their parents. అది చాలా కంఫర్టబుల్ లివింగ్, బికాస్ అన్ని ఒకసారి ఇక్కడికి వచ్చేసాక కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి. వాక్ వేస్ కావచ్చు, ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా కమ్యూనిటీ లివింగ్ కి కావాల్సిన అన్ని ఫీచర్స్, ఫెసిలిటీస్ ఉండే రిలయన్స్ ఎలిజియం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా కామన్, అందరికీ వచ్చేస్తున్నాయండి. అందులో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ వెంచర్ కి అయితే ప్రాబ్లమే ఉండదు, అందరికీ తెలుసు. దాదాపు చాలా బ్యాంక్స్ మాకు అప్రూవల్స్ ఉన్నాయి మేడం, అదేం ప్రాబ్లం లేదు మాకు. అది సార్ బ్యాంక్ లోన్స్ అండ్ రెప్యూటెడ్ బిల్డర్ కాబట్టి కొంచెం మంచి ఫైనాన్స్ స్కీమ్స్ కూడా, అంటే బ్యాంక్ లోన్స్ వచ్చేసి బిల్డర్ రెప్యుటేషన్ మీద కొంచెం ఇస్తారు మేడం. సో దాట్ వే ఆల్సో ఇస్ దేర్. రైట్. సో హరిహరన్ గారు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి మేము గబగబా వచ్చి కొనేసుకోవాలంటే? 347 లో దగ్గర ఆల్మోస్ట్ 200 అయిపోయింది. ఓకే. అండ్ మనకి ఏ సెగ్మెంట్ లో ఎక్కువ వస్తున్నారు జనం? మిడ్ సెగ్మెంట్, స్టార్టింగ్ సైజ్ మేడం. స్టార్టింగ్ సెగ్మెంట్, స్టార్టింగ్ అండ్ మిడ్. మిడ్ సో సెగ్మెంట్. సైజ్ ని బట్టి ఆబ్వియస్లీ ది కస్టమర్స్ ఆర్ ఆల్సో ఈ కమింగ్. 4750 మాత్రం ఇట్స్ లైక్ అన్బిలీవబుల్. అంటే ఎంత ఒక ఫుల్ లార్జ్ ఫ్యామిలీ, అంటే అమ్మా నాన్న, వాళ్ళ కొడుకు కోడలు, మనవలు కూడా ఉండగలిగే ఉండొచ్చు. విధంగా Definitely. అంటే డిజైన్ చేశారు మీరు. అలా కాకపోయినా విత్ సర్వెంట్ రూమ్. ఒక స్టైల్ తో టేస్ట్ఫుల్ లివింగ్ కావాల్సిన వాళ్ళు. అవును. బికాస్ ఐ థింక్ సార్ మీ ఫీచర్స్ ని బట్టి కాంప్రమైజ్ వద్దు లైఫ్ లో, ఐ వాంట్ టు లివ్ లైఫ్ కింగ్ సైజ్ అనుకునే వాళ్ళకి Absolutely. బెస్ట్. The right profile is people who don't want to compromise. కాంప్రమైజ్ ఇన్ లైఫ్. వాట్ ఈస్ యువర్ బ్రాండ్ ప్రామిస్? Brand promise is quality of construction. What we promise, we deliver in time or even before time. కి అన్ని విధాల అనుకూలమైన వెంచర్స్ 2250, 2800, 2900 అండ్ 4750 3 సెగ్మెంట్స్ లో మనకి ప్రీమియం క్వాలిటీ అపార్ట్మెంట్స్ రిలయన్స్ ఎలీజియం లో, విత్ అ క్లబ్ హౌస్, జిమ్, టెన్నిస్ కోర్ట్, ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కోర్ట్, అండ్ వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు Open air amenities like ఓపెన్ ఎయిర్ amphitheater, pet park. పెట్ పార్క్, పెట్స్ కూడా కావాల్సిన ఇది అన్ని పెట్టారు. సో ఐ థింక్ ఇంకా అంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సార్. ఇది అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇక్కడ. మనకు తెలిసి ఐ థింక్ లాస్ట్ 5-10 సంవత్సరాల్లో ఇక్కడ ధరలు బాగా పెరగడం మొదలెట్టాయి. ఇదివరకు విల్లాస్ కి మాత్రమే పాపులర్ అయిన మోకిలా ఇప్పుడు ఇలాంటి హై రైజెస్ బట్ వెరీ సెలెక్టివ్లీ లో డెన్సిటీ కన్స్ట్రక్షన్ కి పెట్టింది పేరు మనకి ఈ ఏరియా అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.